హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్టుండారు? నేనైతే బాగున్నాను. ఈ రోజు అయితే నేను రాగి సంగటి చేస్తున్నాను. రాగి సంగటికి ఒక లోటా బియ్యం తీసుకున్నాను. ఒక లోటా బియ్యం తీసుకొని షాట్లో పోసుకొని ఏమన్నా రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో అని చెరుక్కోవాలన్నమాట. చెరుక్కొనేసి ఇట్లా మెరికలు ఏమన్నా రాళ్ళు ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకొనేసి మనం కుక్కర్లో సంగటి చేసుకోవాలన్నమాట. కుక్కర్లో చేసుకోవచ్చు, చెరవలో చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే అంత మెత్తగా అవుతుందని నేను కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా 2-3 సార్లు స్టోర్ బియ్యంతో సంగటి చేసుకుంటే బాగుంటుంది. సో 2-3 సార్లు బాగా కడుక్కోవాలన్నమాట. వాసన రాకుండా మంచి కడుక్కొనేసి ఇంకా ఒక గ్లాస్ కి మనం వచ్చేసి 1 లోటా బియ్యం తీసుకున్నాం కదా, 4 లోటాలు నీళ్ళు పోసుకోవాలన్నమాట. 4 లోటాలు, 1 లోటాకి 4 లోటాలు నీళ్ళు పోసుకుంటే మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్. సంగటి బాగా మెత్తగా మృదువుగా వస్తుంది అనమాట. కుక్కర్లో వేసుకుంటేనే బాగా అవుతుంది సంగటి మెత్తగా. అందుకని నేను చెరవలో ఉండకుండా కుక్కర్లోనే వండుతున్నాను. మేము వచ్చేసి 2 పిల్లోళ్ళు, మా ఆయన నేనైతే సంగటి పెద్దగా తినను. ఎందుకు మధ్యాహ్నం పోవడం అనేసి 1 గ్లాస్కే సంగటి చేస్తున్నాను నేను, ఎక్కువ చేయకుండా. ఒకరంతా సంగట్లో ఉప్పు వేసుకోవాలి. ఇదే దిక్క మీరు బువ్వలో సంగట్లో ఉప్పు వేస్తారా అని మీరు అనుకోవచ్చు. ఒక దిక్కు ఒకలా ఉంటది. మా దిక్కు అయితే బువ్వలో సంగట్లో అన్నిట్లో ఉప్పు వేసుకుంటాం మేము. సంగట్లో ఉప్పు వేసుకుంటే మేము కురాకులో అంత సరిపడంత వేసుకుంటాము ఫ్రెండ్స్. కొందరు సంగట్లో బువ్వలో ఉప్పు వేసుకోకుండా కురాకులో ఇంత ఉప్పు పడేస్తారు, ఉప్పు ఉంటది. ఇట్లా సంగటి కుక్కర్ని 2 సేపు నానబెట్టుకొని, చాలాసేపు నానబెట్టుకుంటే ఎంత నానబెట్టుకుంటే అంత మనకు సంగటి బాగా అవుతుంది అనమాట. ఇంకా శనక్కాయ కార్యానికి వచ్చేసి నేను గోవాకు 3 సార్లు బాగా కడిగి పెట్టుకున్నాను. 3 సార్లు మనం కడుక్కున్నామనుకో ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఇసుక అంత పంట కింద పడేది. ఆ ఇసుక మనం అసలు ఆ పచ్చడిని తినలేవు. అది తీసుకొని పోయి ఇంకా వంకలో పడేయాల్సిందే. కాబట్టి 2-3 సార్లు మనం బాగా శుభ్రంగా దాంట్లో ఇసుక మనము బాగా ఒక గిన్నెలో తీసుకొని బాగా 3 సార్లు మనం బాగా కడుక్కోవాలన్నమాట గోవాకుని. ఇట్లా కడుక్కున్న తర్వాత ఇది గోవాకు వచ్చేసి నేను ఊరికాడ నుంచి వత్తాండి తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఊరికాడ అయితే గోవాకు చెట్లు మొత్తం ఉంటాయి. ఆ గోవాకు అయితే మనకు కావాల్సినంత కోసుకోవచ్చు. ఈడైతే ఏమో కొత్తిమీర కట్టాలు ఉంటాయి ఫ్రెండ్స్, చిన్న చిన్న కట్టలు ఉంటాయి అనమాట. ఏమైనా ఊర్లో ఉన్నట్టు సిటీలో ఉండదు కదా ఫ్రెండ్స్. నాకైతే ఊర్లో ఉండడం అయితే మస్తు ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఒకరో నేను శనక్కాయ పప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. శనక్కాయ కారం చేసుకున్నామని. ఈ సంగట్లకి శనక్కాయ కారం బాగుంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలు బోగ తింటారు ఫ్రెండ్స్ ఈ శనక్కాయ కారం అంటే. ఇట్లా బాటిల్లో స్టోర్ చేసుకున్నానని చెప్పినాను కదా ఫ్రెండ్స్ ఆ రోజు నేను. శనక్కాయలు ఇట్లా శనక్కాయల కారం చేసిన బుద్ధు మా పిల్లలు 3 సార్లు తినాల్సింది 5 సార్లు తింటారు ఫ్రెండ్స్. అయితే కోడికూర కంటే ఈ శనక్కాయ కారం చేసినప్పుడే బాగా తింటారు. శనక్కాయ కారం అంటే ఇంకా చెప్పబట్టదు. ఇంకా ఆ రోజు బోగ తింటారు ఇంకా అన్నం. ఓ పక్క శనక్కాయ పప్పులు ఎగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకో పక్క చెరవలో గోవాకి వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. చిన్నప్పుడు మా జేజి అయితే సంగటి చేసి ముద్దలు చేసి పెట్టేదన్నమాట. నాకు సంగటి తినడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేనైతే కురాకు ప్లేట్లో కురాకు యాడ్ చేసేదాన్ని కానీ సంగటి మాత్రం అట్టే ఉంచేదాన్ని. ఒక్క ముద్ద సంగటి తినేళ్ళకి కురాకు మొత్తం కురాకు అయిపోతుంది, సంగటి మాత్రం తినవా అని అనేవాళ్ళు. నాకు సంగటి అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఈ శనక్కాయ కారంలో ఒకరోజు పెరుగొట్టేసుకొని తిన్నామనుకో ఉంటది ఫ్రెండ్స్, భలే ఉంటది. శనక్కాయ కారం పెరుగొట్ట ఒకసారి ట్రై చేసి చూడండి. ఉడుకుడుకు అన్నంలోకి ఈ శనక్కాయ కారం, ఉడుకుడుకు సంగటిలోకి, ఇంకా చపాతీలోకి, రొట్టెలోకి, దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్ గా ఉంటది, బ్రహ్మాండంగా ఉంటది ఫ్రెండ్స్. ఈ శనక్కాయ కారం ఒక్కసారి తినారనుకో ఇంకా మళ్ళా ఇచ్చి పెట్టరు. బాగా కలర్ వచ్చినంత వరకు ఈ శనక్కాయ పప్పుల్ని బాగా వేసుకోవాలి.
గోగాకు వేసుకోకుంటే గనక గోగాకు బదులు రొంత చింతపండు రొంత చింతపండు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. గోగాకు వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా చింతపండు వేసుకోవద్దు. దీంట్లో అయితే ఊరికట్టు రోట్లో దంచితే కమ్మగా ఉంటది పచ్చడి. మనకి ఇక్కడ రోడ్లు లేవు కాబట్టి మిక్సీలోనే కచ్చా పచ్చగా చేసుకుంటాను. కానీ రోట్లో వచ్చినంత టేస్ట్ అయితే మిక్సీలో అయితే రాదు. ఇట్లా బాగా శనగకాయ పప్పులు వేగిన తర్వాత షాట్లోకి తీసుకొని పొట్టంతా తీసుకోవాలి ఫ్రెండ్స్. గోధుమలో ఒక రొంత నూనె పోసేసుకొని పచ్చిమిరకాయలు టమోటాలు ఎర్రగడ్డలు ఇట్లా కోసి పెట్టుకోవాలా ఫ్రెండ్స్. ఇట్లా కోసుకొని మనం పచ్చిమిరకాయలు వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే తుంచేసుకోవాలన్నమాట. తుంచేసుకోకుండా మకాన్ వచ్చి పడతాయి అన్నమాట. ఫస్ట్ మనం పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు ఒక్కరంతా వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఎర్రగడ్డలు వేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. మా భాష అయితే మేము ఎర్రగడ్డలు అంటాము, తెల్లగడ్డలు అంటాము. మా సైడ్ అయితే మేము ఎర్రగడ్డలు అంటాము. మీరేమంటారో కామెంట్ బాక్స్ లో పెట్టండి ఫ్రెండ్స్. మీరేమంటారో ఎర్రగడ్డలని కామెంట్ చేయండి. ఇట్లా వేయించుకుంటా మనము ఒక రొంత పసుపు వేసుకోవాలా ఫ్రెండ్స్. దీంట్లో ఒక రొంత పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలా. అంతలేదు గోగాకు ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇటు గోగాకు ఉడకబెట్టుకునే తర్వాత నీళ్ళంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. సంగటి బాగా నానింది. సంగటి కింద మంట పెట్టుకున్నాను. ఎర్రగడ్డలు వేసుకున్నాక 2 టమాటా పళ్ళు వేసుకోవాలి. టమాటా ముక్కలు 4 గానే కోసుకోవాలి, 4 చిలుకలు గానే. ఇంకా సంగట్లో మేము తెల్లవాయి పొడి వేసుకొని దాంట్లో రొంత నేతి బొట్టు వేసుకొని తింటే బాగుంటది ఫ్రెండ్స్. బ్రహ్మాండంగా ఉంటది. దీంట్లో కూడా ఒక రవ్వ నేతి బొట్టు వేసుకొని సంగటి చేసుకొని ముద్దలు చేసేసుకొని ఈ శనగకాయ కర్రీ వేసుకొని తింటే ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పబట్టలేదు, మీరు ఒకసారి ట్రై చేసి మీకే తెలుస్తుంది ఎట్లుంటది అనేది. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇటు ముందుగానే ఎర్రగడ్డల్లో టమాటా పళ్ళల్లో పచ్చిమిరకాయలు ఉప్పు వేసుకోవడం వల్ల బాగా ఉప్పు దాంట్లో బాగా ముక్కలకి పచ్చడి బాగా టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి చిట్కాలన్నిటిని మనము బాగా మంచిగా పాటిస్తా ఈ పచ్చడి చేసుకోవాలా. రాయలసీమ శనక్కాయల కార్యం చాలా అద్భుతంగా ఉంటది. సంగటి అయ్యేటప్పుడు 2-3 విజిల్ రానియాలా. ఎవరు కుక్కర్ కెపాసిటీని బట్టి వాళ్ళ కుక్కరు. నేనైతే 3 విజిల్ రానిస్తాను. మెత్తగా అవుతుంది సంగటి. ఈ బాగా వేసుకొని 2 ఎర్రగడ్డలు పక్క తీసి పెట్టుకోవాలా. లేకుంటే ఒక్క ముక్కగా కొంచెం ఒక్కలొక్కలుగా దంచుకుంటే మనకి ఎర్రగడ్డలు పట్టి కింద వస్తా టేస్ట్ బాగుంటది పచ్చడి. ఫస్ట్ మిక్సీ జార్ లో శనగపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మెత్తగా మెదుకునే తర్వాత గోవాకి వేసుకోవాలి. గోవాకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఊరికా నుంచి నెయ్యి మా అమ్మ చేసి తెచ్చుకునే ఫ్రెండ్స్. ఈ సంగట్లకి కొంచెం కారంలోకి నెత్తి పొట్టు వేసుకొని తింటే బాగుంటది. చూడండి ఫ్రెండ్స్, సంగటి ఇట మెత్త ఉడికిన తర్వాత 2 గంటలు నేను రాయిపిండి వేసుకుంటాను. ఎంత పడుతుందో అంత వేసుకోవాలా. ఎవరు తగ్గట్టు వాళ్ళ రుచిని బట్టి వాళ్ళు వేసుకుంటారు. నేనైతే 2 గంటలు రాయిపిండి వేస్తున్నాను. చూడండి ఈ గంటతో 2 గంటలు రాయిపిండి వేసినాను అనమాట. ఈ రాయిపిండి వేసిన తర్వాత మనము తెడ్డు కట్టెతో గెలుక్కోవాలి. గెలుక్కునే తర్వాత ఒక సిమ్ లో మనము ఒక 2 నిమిషాలు పెట్టుకోవాలన్నమాట ఉడికేదానికోసమని. మా ఇంట్లో తెడ్డు కట్టె లేదు ఫ్రెండ్స్, సో నేను పప్పు గుత్తినే చూసాను కదా ఫ్రెండ్స్. మెత్తగా సంగటి బాగా అయింది. చూసినారు కదా ఫ్రెండ్స్, సంగటి చూడండి బాగా మెత్తగా అయింది. ఈ సంగటి గెలుకునే తెడ్డుని మనము సంగటి చెరవని కానీ వెంటనే కడుక్కోవాలి. లేకపోతే ఎండిపోయింది అనుకో కడుక్కోవడానికి చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. చూసినారు కదా ఫ్రెండ్స్, ఫైనల్ గా శనగకాయ కారం ఇటు వచ్చేసింది అన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎట్లుండాలో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి సంగటి ఇట్లా నెయ్యి వేసుకొని శనగకాయ కారం వేసుకొని తింటే కనుక బాగుంటది ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో అంతా పెరుగొట్టేసుకొని తింటే ఇంకా చెప్పలేము.
ఇంకా సంగటి చేసుకునే తర్వాత మనం మధ్యలో గురిగ మాదిరి చేసుకొని తెల్లవైపుడు వేసుకొని తినొచ్చు. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసేసి ఇట్లా గురిగ వేసేసుకొని అక్కడ తెల్లవైపుడు వేసుకొని తినొచ్చు. నేను తెల్లవైపుడు కూడా ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.